పురుషోత్తమ పద్మిని ఏకాదశి పూజా విధానం. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలను ధరించాలి. ఇంటి గదిలో విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పద్మినీదేవిని పూజిస్తానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. మనస్సులో పంచోపచార పద్ధతిలో ధూపం, దీపాలు, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాలైన పువ్వులను, వివిధ రకాలైన తీయటి పదార్థాలను నైవేద్యాలుగా సమర్పించాలి. భగవంతునికి తులసి ఆకులు మరియు పసుపు పువ్వులను సమర్పించడం అత్యంత శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీహరి స్తోత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం కూడా అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి ఉపవాస కథను కూడా వినాలి. చివరిగా హారతి ఇచ్చి విష్ణుమూర్తి యొక్క పద్మినీదేవి యొక్క ఆశీర్వాదాలను పొందాలి. పగలంతా సద్గుణాలను ఆచరించాలి. రాత్రిపూట మేల్కొని భజనలు చేయడం, కీర్తనలు పాడడం వంటివి చేయడం అత్యంత శుభ.